వెన్నుపోటుకు చంద్రబాబు వెన్నుపోటుకు నెలకి ఇస్తారని చెప్పేసి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి బీసీ ఎస్టీలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పేసి ప్రతి వెన్నుపోటు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు చంద్రబాబు ప్రభుత్వం సూపర్ హామీలు ఎప్పటి చంద్రబాబు ప్రభుత్వం సూపర్ హామీలు ఎప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తారని ఎప్పటి చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు వెన్నుపోటు ప్రభుత్వానికి చంద్రబాబు వెన్నుపోటు ప్రభుత్వానికి చంద్రబాబు వెన్నుపోటు ప్రభుత్వానికి చంద్రబాబు వెన్నుపోటు ప్రభుత్వానికి నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తానని ఎక్కడ చంద్రబాబు వెన్నుపోటు ప్రభుత్వానికి నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఎక్కడ చంద్రబాబు వెన్నుపోటు ప్రభుత్వానికి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానని ఎక్కడ చంద్రబాబు వెన్నుపోటు ప్రభుత్వానికి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానని ఎక్కడ వెన్నుపోటు పడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఎస్టీ ఎస్టీ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి నలుమూలలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంటే మీ అందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్నటికి పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు మీరు చేసింది ఏంటి, ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారు, 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు ఏవి కూడా నిలబెట్టుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచిన సందర్భంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఎన్నికల్లో వాళ్ళు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ దుర్మార్గ పాలనను అంతం చేయండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఎందుచేతంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి ఉండేటట్లే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైందే ఎన్నిపోటుతో. మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో ఉంటే ప్రజలందరికీ తెలిసిందే, ప్రతిపక్షంలో ఉన్నట్టు మాకు తెలిసిందే, అధికార పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం కూడా తెలుసు ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా మొదలైందో. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా ప్రజలు మోసం చేస్తున్నారో మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి అంశం తీసుకుంటే మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అని ఆడ చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో ఊరు వాడ తిరిగి 18-50 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు నేను అండగా నిలుస్తాను, ఒక అన్నలా సోదరులా ఒక తండ్రిలా నిలుస్తానని చెప్పి ఆనాడే ఇచ్చి ఆ వాగ్దానం 1500 రూపాయలు ఇస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆడబిడ్డ నిధికి అక్కడ కూడా కనిపించట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళల్ని కూడా మోసం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కేవలం అది ఒకటే కాదు, ఆడబిడ్డ నది ఒకటే కాదు. ఒకసారి నిరుద్యోగులు చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా
నేను ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 3,000 రూపాయలు, 1000 కాదు, 2,000 కాదు, 3,000 రూపాయలు ఇస్తా అన్నారు. మరి 3,000 రూపాయలు ఏమైంది నారా చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజు వరకు నిరుద్యోగులకి 3,000 రూపాయలు అందకపోగా మెగా డిఎస్సిలో మీ కొడుకు ఒక్క నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖలోనే అనేక రకాలుగా అవినీతి అక్రమాలకు తరలేపారంటే తండ్రి కొడుకులు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారు మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. మెగా డిఎస్సిలో ఫేక్ సెక్రటరీ రూపంలో ఈ రోజు వరకు కూడా అప్పనంగా ఉద్యోగాలు అమ్ముకుని తప్పి ఈ రోజు వరకు కూడా మెరిట్ లిస్ట్ ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నా. కేవలం అదే కాదు, ఈ రోజు మెగా డిఎస్సి ఆడబిడ్డ మీద ఏదో తీసుకుంటే 50 ఏళ్ళకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మేము ప్రతి నెల పెన్షన్ ఇస్తా అన్నారు. మరి ఏమైంది అది? ఈరోజు బీసీ, ఎస్టీ, మైనారిటీలు వెన్నుపోటు పొడిచింది కాదా? అది వాస్తవం కాదా? ఇదో తీసుకుని రండి. ఇదో ప్రతి హామీలు ప్రప్రదంగా తీసుకుంటే సూపర్ 6 హామీల్లో 1, 2 పెన్షన్ ఇచ్చారు. ఆ పెన్షన్ కూడా 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా కొత్త పెన్షన్ ఎక్కడ కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. కొత్త పెన్షన్ ఎక్కడా లేదు, అందరికీ తెలిసిన వాస్తవే. రెండోది గ్యాస్ సిలిండర్లు. అంటే ప్రతి సంవత్సరం మేము ఉచితంగా ప్రతి ఇంటికి మేము 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. ఈ రోజు 2 సంవత్సరాలకి ప్రతి కుటుంబానికి 6 గ్యాస్ సిలిండర్స్ అందాల్సింది పోగా 1 గ్యాస్ సిలిండరే పరిమితం చేసి మాత్రమే చేసి చేతులు దులుపుకున్నటువంటి వైనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఇలా అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ ఇస్తానన్న హామీలు ఎగ్గొడుతూ ఈ రోజు రాష్ట్ర పాలనలు చూస్తుంటే 3,50,000 కోట్ల పైగా అప్పులు తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్ర ప్రజలపై నెత్తిపై భారం మోపినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండ గట్టేటందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబుకు వెన్నుపోటు 2 ఏళ్లు, చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి మీకు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గ పాలనని, ఈ దుష్ట ప్రభుత్వాన్ని ఎండగడతాం. అదే విధంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే కంచే చేని వేస్తున్నటువంటి ఉంది. అంటే తనని గెలిపించినటువంటి నియోజకవర్గంలో వ్యక్తి వాసంశెట్టి సుభాష్ గారు నియోజకవర్గ పాలన చూస్తుంటే ప్రభుత్వ కార్యాలయాలకి ఆయనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలకి వెన్నుపోటు పొడుస్తున్నారు. దానికి సాక్షాత్ నిదర్శనం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ డిఈ ఆఫీసు అమలాపురం తరలి వెళ్ళిపోయిందంటే ఆ కీలక పాత్ర ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాసంశెట్టి సుభాష్ గారు. ఆయన తండ్రి మాత్రం ఎక్కడా కూడా ఇంకా వడ్డీ వ్యాపారం కనుక కనీసం మనకి న్యాయం చూస్తూ ఉంటారు, జాలి ధర్ని కయ్యా ఉంటుంది కొద్దిగొప్ప. ఇతనికి అది లేదు, ఇతనికి అసలు ఎక్కడా కూడా కనిపించలేదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మట్టిని దోచుకెళ్ళిపోతున్నారు, ఇసుకను దోచుకెళ్ళిపోతున్నారు, టేకి చెట్లు వదలటాలేదు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా జూన్ 12వ తారీఖున పెద్ద ఎత్తున రామచంద్రపురం నియోజకవర్గంలో మొత్తం ప్రతి నలుమూల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా తరలి వస్తాం. పెద్ద ఎత్తున ర్యాలీ చేపడతాం. ఈ యొక్క దుర్మార్గ పాలనలో ఈ నియోజకవర్గంలో ప్రజలకు వెన్నుపోటు పడుతున్న ఈ మంత్రిని ఖచ్చితంగా ఎండగడతాం. ఖచ్చితంగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో మీ అందరూ కూడా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.